రేపే మన కుక్ విత్ జాతి రత్నాలు. హియర్ వి గో జాతి రత్నం అండ్ హియర్ గో కుక్కో. బాగుంది కదా, చూస్తే ఏం గుర్తొస్తుంది? బిగ్ బాస్ లో కూడా బటర్ఫ్లై. ఎవరిని రావడానికి పోవడానికి మేము వదలు. ఫైనల్ లో ఓన్లీ డెమోన్ పవన్ ఉండేలా చూసుకుంటాం. వరస్ట్ ఫెలో. Hi. Please do unsubscribe Ritu Office. ఏం చేసావురా పొద్దునుంచి? బై ద వే వాట్? యు ఆర్ లుకింగ్ గ్రేట్. మైక్రోఫోన్ కేబుల్ పోగొట్టేశారు. సో అది సర్చ్ చేస్తుంటే బల్బ్ ఒకటి పోయింది. ఇంకా ఇప్పుడు మైక్రోఫోన్ కొనమని పంపించామంట, కేబుల్ కొనమని. సో నో వ్లాగ్ అండ్ ఏం చేయాల, కుకింగ్ వీడియో షార్ట్ కింద చేసాను అంతే. ఐ డిడ్ కాజు పన్నీర్ కర్రీ. గెస్ ద డిష్ అని పెట్టావు. నో, నాట్ దట్. ఓ, దట్ డిష్ ఇస్ డిఫరెంట్. యా, దట్ ఈస్ చికెన్. రేపే మన కుక్ విత్ జాతి రత్నాలు. హియర్ వి గో జాతి రత్నం అండ్ హియర్ గో కుక్కో. నేను ఇంకా ఏం నేర్చుకోలేదు. సో రేపు కుక్ విత్ జాతి రత్నాల్లో నువ్వేం కుక్ చేయబోతున్నావో నాకు తెలీదు, బట్ నేను నీ జాతి రత్నంగా వస్తానో కూడా నాకు తెలీదు. నీకేం రాదు కదా. అమ్మ ఇంకే జాతి రత్నాలకి రాదు. సరే నువ్వు రా, నేను చెప్తాను ఎలా చేయాలో. అది కొంచెం నీట్ గా హెల్ప్ చేయ నాకు. నేను హౌస్ లోనే వీడికి ఏ మాత్రం కుకింగ్ లో హెల్ప్ చేయలేదు. ఇప్పుడు జాతి రత్నంగా ఉండి అసలు ఏం హెల్ప్ చేయలేను. ఇంకా అడగడం వేస్ట్ నిన్ను. బట్ ఐ విల్ ట్రై అమ్మా, ఐ విల్ ట్రై. నీకు అన్నం కడగడం లాంటివి, ఉల్లిపాయ తొక్క తీయడం లాంటివి, అండ్ పక్కన వాళ్ళ స్టేషన్ నుంచి ఏమైనా దొంగతనం చేసి నీ దగ్గర తీసుకురావడం లాంటివి చేస్తాను. ఏం అక్కర్లేదు, దొంగతనాలు వద్దులే కానీ మనం మంచిగా చేద్దాం. బట్ ఐ విష్ యూ ఆల్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. I want you to be the winner of Cook with Jati Ratnalu season 2. నేర్చుకోలేదు, గట్టిగా నేర్చుకో. యా షూర్. సో ఇప్పుడైతే మై ఫేవరెట్ డాక్టర్ సమత క్లినిక్ వచ్చేసాను. ఐఎమ్ జస్ట్ డన్ విత్ మై స్కిన్ కేరింగ్ అండ్ మై న్యాచురల్ గ్లోయింగ్ స్కిన్. ఎక్కడి నుంచి అని అందరూ అడుగుతారు కదా. సో మై జర్నీ స్టార్టెడ్ విత్ డాక్టర్ సమత గారితో. ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ లైక్ 1.5 years. సో నాకు మేకపే అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సేస్ దట్ వితౌట్ మేకప్ ఓన్లీ ఐ లుక్ గుడ్ అని అంటే బికాస్ ఆఫ్ డాక్టర్ సమత. అండ్ హియర్ నౌ ఆల్సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ మేకప్, జస్ట్ లిప్స్టిక్ అయితే మచ్ నీడెడ్ ఫర్ ద గర్ల్స్ బ్రో. అండ్ హియర్ వి గో పవన్ అయితే ఇప్పుడేమో స్కిన్ అయితే చేపించలేదు. పవన్ స్కిన్ న్యాచురల్గానే బాగుంటుంది. సో దాన్ని ఇంకా బాగుండాలి అని నేను తీసుకొచ్చా. నేను ఇంకా ఏం చేయించుకోవాలా, బట్ యా ఐ విల్ కమ్ అగైన్. ప్రజెంట్ అయితే హెయిర్ గురించి కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నా, బికాస్ ఐఎమ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఉంది అని అంటే యూ హ్యావ్ టు స్లీప్ ఎర్లీ, హ్యావ్ మంచి ఫుడ్. నాలాగా త్వరగా పడుకోవాలి, ఫోన్ చూసుకుంటూ ఉండటం కాదు. బీ లైక్ రితు, ఓకే? రేపు కుక్ విత్ జాతి రత్నాలకి ఆర్ యు రెడీ? ఐ విల్. గైస్ బ్లెస్ హిమ్, హీ హ్యావ్ టు బి ద విన్నర్ అవ్వకపోతే I'll try my best. yes. మూడు సార్లు ఎలాగా చెప్పు. లేదు, కొన్ని డ్రెస్సెస్లో బ్యాగ్ వల్ల అలా కనిపిస్తాను. నువ్వు స్లిమ్గానే ఉన్నావు తెలుసు కదా, చాలా బక్కగా అయ్యావని నిన్నే అన్నా. ఆల్మోస్ట్ 1 hour అయింది. లేడీస్తో షాపింగ్ అంటే తెలుసు కదా, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. చూద్దాం
ఏం చేస్తుంది. బాగుంది కదా, చూస్తే ఏం గుర్తొస్తుంది, బిగ్ బాస్లో కూడా బటర్ఫ్లై. అండ్ యా, నేను ఇంకా దానికి ఇచ్చిన అవుట్ఫిట్స్ పట్టుకెళ్ళిందా. దిస్ ఇస్ ఆల్సో నైస్. ఇది కూడా బాగుంది, సమ్మర్కి కాటన్ వేర్. ఆల్మోస్ట్ 1 hour నుంచి పేషెన్స్గా నేను సెలెక్ట్ ఇస్తున్నా. చూద్దాం, కూర్చోడం బెస్ట్, లేదంటే 1 hour నుంచి ఉందాం. Change your energy, yeah, you switch things up. Now you seem brand new to me. But was that even for? Was you playing your games? Was you really bored? No. Oh, I really should've known. Be with dynamite till we hit a red light. Then I see the signs. Oh, after all that time, it's just it for us. You don't wanna try. బేబీ కేర్ బికాజ్ యూఆర్ ఏ కొరియన్ బేబీ. చూడు, నాకు సెలెక్ట్ చేయకుండా చూడు నాకు చనికి బాగుంది. నా బాధ ఎవరికి చెప్పుకోను, పవన్ కి మంచోడు గైస్ పవన్. బాబు నీ ఎల్లో ఇవన్నీ పుష్ప షర్ట్లు తీస్తున్నా ఎటన్నా. ఇది కూడా అలానే ఉంది కదా. పుష్ప నాకు ఇల్లు సెట్ అవుతుంది. ఎల్లో ఇస్ గుడ్ ఆల్సో ఫర్ 6 నెంబర్. ఎవరు వేసుకున్నారన్న షర్ట్ అది? కొరియన్ బ్లాక్ కొరియన్ ప్యాంట్ మీ దగ్గర కొత్త లేవా ఆల్రెడీ? అల్లు బ్లాక్ గ్రీన్ మేడం. కలర్ డిఫరెంట్ టోటల్లీ. ఫస్ట్ ఇట్లా బాగా వచ్చింది, ఫస్ట్ పని చేసినప్పుడు. సెకండ్ లో ఫ్లాప్ చేసే డెమోన్ పవన్ వల్ల. ప్యాంట్ మీ దగ్గర ఉంది. తగ్గేదల ఆల్రెడీ తగ్గిపోతుంది. ఆయన తగ్గాను, తగ్గుతాను. తణుకు జోక్. గైస్, మీ లైఫ్ లో కూడా ఇలాంటి వరస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారా? నేను షాపింగ్ చేసేటప్పుడు ఈ అబ్బాయి ఆ అబ్బాయి పని అబ్బాయి చూసుకున్నాడు, ఫోన్ మాట్లాడుకున్నాడు. సూపర్ గా పెట్టు, నేను సెలెక్ట్ చేసి నువ్వు ఒక్కటి సెర్చ్ చేయి దాకా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇందాక నేను షాపింగ్ చేసేటప్పుడు నేను డ్రెస్ చేంజెస్ చేసుకున్నప్పుడు ఏ అవుట్ఫిట్ బాగుంది అని అడిగితే పవన్ ఫోన్ మాట్లాడుకుంటూ నేను మాత్రం ది వరల్డ్ బెస్ట్ ఫ్రెండ్ని నేను గైస్. వాడు షాపింగ్ చేస్తుంటే నేను నా త్వరగా సరిగ్గా షాపింగ్ కూడా చేయకుండా, సరిగ్గా ఏం చూసి కూడా చేసుకోకుండా, ఏదో దబ్బా అని 2 పక్కన పెట్టేసి వీడి దగ్గరకు వచ్చి వీడికి ఏం బాగుంటుందా ఏది బాగోదా అన్నీ చూస్తుంటే వాడు ఇలా ఉంటుంది. అమ్మాయిలు ది ప్యూర్, అబ్బాయిలు తిట్టుకోకండి నన్ను. అన్నా హాయ్ బాయ్. హాయ్. జరా అది గైస్, అమ్మాయిలు కూడా ఇంత షాపింగ్ చేయరు గైస్. నేను 2 కవర్స్ చేస్తే వీడు 8 కవర్స్ చేశాడు. మా మమ్మీ చేసిన టొమాటో చిక్కుడుకాయ కర్రీ ది మోస్ట్ ఫేవరెట్ నాకు. మమ్మీ బాక్స్ పెట్టించింది నాకు క్యూట్గా. తింటూ రెడీ అవుతున్నాను. సో రెడీ అయిన తర్వాత ఐ షో యూ మై అవుట్ఫిట్. అండ్ హియర్ వి గో, వి హ్యావ్ an Ankita for my makeup, Pavni for the hairstyle. So let's get ready. Darling, down the highway, doing 95 alone. స్టోన్స్ ఓ జాతి రత్నాలు అంటే స్టోన్ కదా, ఆ స్టోన్ ని కళ్ళు మీద నెత్తి మీద పెట్టి తిరుగుతున్నావా? నా మోకాళ్ళు. Hey, you wanna taste this? నువ్వు చేసావా? అయ్యో, కుక్కరీ షోలో ఎందుకు? మా మమ్మీ చేసిందిరా. అయితే ఓకే తింటాం మమ్మీ కోసం. అంటే ఐ లైక్ టొమాటో చిక్కుడుకాయ, ముద్దపప్పు, బీన్స్. బాగుంది. మమ్మీకి నా డ్రెస్ కూడా బాగుంది. రోజుకి ఒక కుక్ వస్తారు మనకి, మర్చిపోయావా? నా
నా పని ఇక్కడ కుక్ చూడడం కాదు. నా టార్గెట్ లో నేను ఫిక్స్డ్ గా ఉన్నాను. ఏంటి నీ టార్గెట్? యాంకర్ ని చూడాలి. దట్స్ ఇట్. ఈస్ మై టార్గెట్. గైస్, యాంకర్ ని చూడడానికి ఈమెకి చెన్నై నుంచి ఫ్లైట్ వేసి తీసుకొచ్చారు. మిమ్మల్ని కుక్ చేయడానికి ఇక్కడ ఇట్లా అట్లా చేయడానికి హైదరాబాద్ నుంచి కార్ పెట్టి పంపిస్తున్నారు. మా కార్ లో మేమే వస్తున్నాం అమ్మ. పెట్రోల్ ఇస్తున్నారు కదా. పదరా పోదాం, మనం చూపిద్దాం మన జాతి రత్నాల సత్తా. ఒక్క కుక్కు కూడా ఫైనల్ కలగకుండా చేద్దాం. How I got ready and thank you so much Swarna designer. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ టైం నాకు ఇంత మంచి మంచి బట్టలు డిజైన్ చేసి ఇచ్చినందుకు. సో గైస్, మీరు ఎవరికైనా ఇంత మంచి అవుట్ఫిట్స్ కావాలని అంటే నేను ఈ అవుట్ఫిట్ పిక్చర్స్ పెట్టి దాన్ని ట్యాగ్ చేస్తాను స్వర్ణ డిజైనర్ అని. అక్కడ చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంది. అండ్ ఇక్కడ మన గోమతక్క ఉంది. నాకు కూడా ఇలాంటి మంచి మంచి అవుట్ఫిట్స్ కావాలి. మంచి మంచి కాదు, గోమతి ఆల్వేస్ నాకు స్పెషల్ బికాస్ కేబీకేజీ 1 నుంచి మేమిద్దరం ఒక తెలియని బంధంతో ఉంటాం. అది తెలియకుండానే పోయి అది తెలియకుండానే ఉంది ఎవరికి. కేబీకేజీ 1 లో కూడా వీ హ్యావ్ దట్ బాండ్ అండ్ జాతిరత్నాలు 1 లో కూడా వీ ఎంజాయ్డ్ సో మచ్. ఓన్లీ మేమిద్దరమే కళ్ళతో అండ్ ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఏదేదో చేస్తూ ఉంటాము. కానీ గోమతి వచ్చిన ప్రతిసారి భలే హెయిర్ స్టైల్ లో వస్తారు. థ్యాంక్ యూ రా. అది ఒక్కటే కదా ఏదైనా చేసుకోవాలి కదా. ఇంత చేసింది, ఇంత బాండ్ ఉంది. నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదంట ఓటింగ్. ఒకసారి నాకు కాలు ఏడు కోడిపోయింది, ఇరిగిపోయి హాస్పిటలైజ్ అయ్యి షూటింగ్ కష్టపడి చేసి చాలా గోతులు చేశాను. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. సీరియల్ లో అక్కడ కూర్చుని నాకు అసలు బ్రేక్ ఇవ్వట్లేదు. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. నెక్స్ట్ టైం నా కోసం నువ్వు ఇంకా బిగ్ బాస్ కి వెళ్ళు. నేను ఎట్లా సపోర్ట్ చేస్తానో చూడు. గోమతి సపోర్ట్ కోసమైనా నేను నెక్స్ట్ సీజన్ వెళ్ళాలని కోరుకుంటున్నాను. బట్ ఎనీవో, ఈ సీజన్ కుక్ విత్ జాతిరత్నాలకి కుక్కులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ జాతిరత్నాలు లోకల్. ఎవరిని రావడానికి పోవడానికి మేము వదలవు. ఫైనల్ లో ఓన్లీ డెమోన్ పవన్ ఉండేలా చూసుకుంటాం. ఓకే, లెట్స్ గో. నైస్ అవుట్ఫిట్. The lights are so good because I'm looking at you. That's why. Oh, give him a little Cringe. cringe Oscar. Hey, welcome to my channel, man. Welcome to your channel. జాతిరత్నాలు 1లో లేవు, జాతిరత్నాలు 2లో. అప్పుడు నేను మూవీ షూట్ లో ఉండే అనమాట. ఇల్లానా ఇలాంటి జోక్స్ చేయడానికి వచ్చారా నువ్వు? అప్పుడు నేను మూవీ షూట్ లో బిజీగా ఉండే ఇల్లానాతో. సో ఇప్పుడు ఫ్రీ అయ్యాను. ఇప్పుడు కూడా డేట్స్ ఖాళీ లేవు, బట్ ఇంకా తప్పదు కదా అనేసి ఇంకా వచ్చాను. ఇలియానా లేదని గైస్, ఇలియానా ప్లేస్ లో మణికంఠని తీసుకున్నారు. ఇలియానా నడుము మణికంఠ సేమ్ ఫిగర్ లో ఉంటారు. సో ఆర్ యు ఎక్సైటెడ్ ఫర్ కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2? Yes, I'm very much excited because అందరినీ పీక్క తినడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. అలా పీక్క తిని ఈడిపోయాడు. ఎవరు లేరు ఇప్పుడు నా రక్తం తాగడానికి. సో I'm just excited. Vijori, are you in a top 5? Yes, I was supposed to be, but Yeah, because of your health, you gave a chance for other contestants just to to be make in a top 5. Yeah, I just gave up my trophy for some other person. Trophy direct గా సొల్లు. నేనే రా విన్నర్ అవ్వాల్సింది. Excuse me, అలా అయితే నేను అసలు త్యాగగుణురాలిని. చూసాను. నేను ఎంతో త్యాగం చేస్తేనే మీలాంటి వాళ్ళు టాప్ 5 దాకా వెళ్ళారు. 90 seconds అవుతుంది, స్టెప్ వేస్తుంది, ఖచ్చితంగా సేవ్ అయిపోతుంది అని చాలా బలంగా కూర్చున్నాను నేను. లాస్ట్ కి ఏమైందేమో మన అమ్మకి ఇట్లా క్లిప్ తీసి డాన్స్ చేసింది. నేను బిగ్ బాస్ కి వచ్చే వరకు ఏమైందని అంటే అక్కడ ఆడియన్స్ ఉంటారు. హూ విల్ సీ హూ ఇస్ రైట్ అండ్ హూ ఇస్ రాంగ్. ఇక్కడికి వచ్చే వరకు నో ఆడియన్స్, నో ఓటింగ్. సో ఇట్ ఈస్ తలనొప్పి. బెటర్ ఐ విల్ గో అని అందుకో. సో విల్ సీ. యా, మోస్ట్ ప్రాబబ్లీ మీ ఇద్దరం వేరే వేరే ఎపిసోడ్స్ లో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనిద్దరం డెఫినెట్లీ వేరే వేరే ఎపిసోడ్. బికాజ్ ఈ డామినేటివ్ పర్సనాలిటీ నేను టాలరేట్ చేయలేను. ఎందుకనంటే యు హావ్ మేల్ ఈగో. ఎక్స్క్యూజ్ మీ, ఫెమినిస్ట్ పట్టుకొని మేల్ ఈగో గురించి మాట్లాడుతుంది. See, I'm a feminist where I support girls and boys same. నీలాగా మేల్ ఈగోతో
అన్నట్టు కాదు. నేను ఎప్పుడైనా అలా చేశాను. ఆడజాతిని ప్రోత్సహిస్తుంటా, ఆదరిస్తూ ఉంటాను. నన్ను పట్టుకొని ఇన్ని మాట్లాడు. ప్రోత్సహించడం తప్పు, ఆదరించడం మాత్రం ఐ షుడ్ కట్టు. సో యా గైస్, మన నెక్స్ట్ జాతిరత్నం మన దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుతాం. ఇప్పుడు మనం జాతిరత్నాలు, కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 1 చేసాం కదా. సో కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 చేస్తున్నాం కదా. సో ఇంకా అడిగేస్తున్నా, హూ ఇస్ యువర్ ఫేవరెట్ జాతిరత్నం? ఫేవరెట్ జాతిరత్నమా? ఇట్స్ ఓకే చెప్పండి. జాతిరత్నంలో ఫేవరెట్స్ అండి ఉండవు. మనమే వేరే వాళ్ళకి ఫేవరెట్ ఉంటాం. అంటే మనలో మనకు ఫేవరెట్, మనలో మనకి ఫేవరెట్ ఉంటే ఉన్న 10 జాతిరత్నాల్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ జాతిరత్నం? అంటే ఇప్పుడు బేసిక్ గా నేను సాటర్డే చేసాను కాబట్టి సీజన్ 1 లో నాతో పాటు నేను నీతో పాటు చేయలే కదా. బట్ స్టిల్ 10 జాతిరత్నాలు తెలుసు కదా, మనం ఫినాలే కూడా చేసాం కదా. ఫినాల్ ఒక ఎపిసోడ్ ఎలా డిసైడ్ అవుతాను చెప్తుంది. ఈ సొల్లంతగా ఇప్పుడు మరి సీజన్ 2 చేస్తున్నాం కదా, హూ ఇస్ యువర్ ఫేవరెట్ జాతిరత్నం? సరే సీజన్ వాడే అనుకోండి. ఒకటి సినిమాలో క్వశ్చన్ అడగగానే సీజన్ 1 అయితే దీక్ష పర్క్ తెలుసు. ఆహా, జాతరతో అని చెప్పావు కదా. ఏ హాయ్, హౌ ఆర్ యు? హాయ్. థాంక్యూ. ఇప్పుడు కొత్త కుక్కులు ఉన్నారు కదా, సో హౌ డు యు ఫీల్ దట్? యా, నేను అదే ఇప్పుడు కుక్కులు ఎవరో తెలియట్లేదు. అంటే మన స్టేజ్కి వెళ్తే కానీ తెలియట్లేదు. మనకు తెలియదు కదా కుక్స్ ఎవరు. నాకు తెలిసి నేను చెప్పనా? ఎవరో చెప్పు. ఒక నిమిషం ఆగు, విల్ డూ 1 గేమ్. ఓకే, నేను ఒక్కొక్క కుక్ పేరు చెప్తా, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇవ్వు. ఓకే, పల్లవి గౌడ. ఓకే, పల్లవి రామశెట్టి. ఓకే, శ్రీకాంత్ అయ్యంగర్. రాకింగ్ రాకేష్. అయ్యమ్మ, తనుజ పుట్టస్వామి. అది ఇస్తున్నా ఉండి ఒక నిమిషం. అనుజా పుట్టస్వామి. కళ్యాణ్ పడాల. ఏంటి ఎక్స్ప్రెషన్? అన్నీ ఒకేలా ఉన్నాయా? అంటే కూల్ పర్సన్స్ అన్న వీళ్ళు, చాలా కూల్ పర్సన్స్ అని. నువ్వు ఎప్పుడు టచ్ చేసేవాళ్ళని? టచ్ చేస్తే కూల్ కాదు, వాళ్ళు చూడడానికి కూల్ గా ఉంటారు, నైస్ పర్సన్స్. మరి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు వేరేదేదో హౌస్లో నాకు ఒక ప్రాబ్లం ఉండేది గాయస్. ఏంటంటే అందరు ఎట్లున్నా నాకు పర్లేదు, వీడు మాత్రం తెల్లగెలా అవుతున్నాడా అని నా ప్రాబ్లం. ఎందుకంటే నేను నల్లగా అవుతున్నా, వీడు తెల్లగా అవుతున్నాడు. ఎలా అయ్యావురా నువ్వు తెల్లగా? అది నువ్వు చెప్పకూడదురా. వీడు ఎంత వేస్ట్ ఫెల్ అని అంటే ఇందాకే నాకు తెలిసింది వీడికి వంట వచ్చాడు. హౌస్లో మాత్రం చెప్పలేదు వంట వచ్చాడు. నువ్వు మాత్రం తనుజ కోసం నేను వెళ్ళిపోయిన తర్వాత ఫ్రైడ్ రైస్ వండి పెట్టావని తెలిసింది. ఇలాంటి టైంలో ఎందుకు కామ్గా యాక్షన్ చేస్తావు? సిగ్గా నువ్వు ఆపకు గాయస్. వీడు కెమెరా ఆపితే కొడతాడు గాయస్, కెమెరా ముందే కొడతాడు. వరస్ట్ ఫెల్లో. కుక్ విత్ జాతిరత్నాల్లో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే గాయస్, ఇలానే నేను ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు కూడా తింటూనే ఉంటాను. హాయ్, రీతు బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళందరికీ ప్లీజ్ డూ అన్సబ్స్క్రైబ్ రీతు లేదు రీతు వీడియోస్ చూస్తున్నాను, చాలా బాగున్నాయి, చాలా ఎంటర్టైనింగ్ ఉన్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రీతు. ఏముంటుంది నీది? రీతు చౌదరి యూట్యూబ్ ఛానల్.